స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ మంత్ పెళ్లి చేసుకోబోతున్నాను గైస్. ఎవరైనా ఏదైనా మంచి అడ్వైస్ ఇస్తారా? నెక్స్ట్ మీరు పేపర్లో రాకుండా ఉండండి, అదే పెద్ద అడ్వైస్. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. చేసుకుంటే చేసుకున్నావు గానీ హనీమూన్ డ్రమ్ లాంటివి ప్లాన్ చేయకు. నేను 10వ తరగతిలో చాలా భయంతో నా మొదటి క్రికెట్ మ్యాచ్ ఆడాను, కానీ అది ఎప్పటికీ ఉత్తమ మ్యాచ్ అని నాకు ఇప్పటికీ గుర్తు. అంటే నువ్వు చాలా సీనియర్ అన్నమాట. అయితే సెంచరీ అయిపోయి ఉంటుంది. ఇది ఊళ్ళో పెద్ద బోకురతం. ఇప్పుడే క్రికెట్ స్టార్ట్ చేసావంటే ఇప్పటికి ఇండియన్ బెస్ట్ ప్లేయర్ అయి ఉంటావు. 10th కే స్టార్ట్ చేసావంటే ఇప్పటికి నీకు 100 మ్యాచ్లు అయి ఉంటుంది. అంతేగా. నిన్న ఒకడు వచ్చి అన్నాడు, మనది సోల్ కనెక్షన్. నేనన్నా హోల్ కనెక్షన్ అయితే చెప్పురా బాబు. మీ సముద్రం పెద్దదేమో అందుకే అలా అన్నాడు. అయ్యో, నిన్న నా బాయ్ ఫ్రెండ్ కి లిప్ బామ్ ఇచ్చాను. అతను ఇంకో 4 సార్లు అడిగాడు, ఎందుకో అర్థం కాలే. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. నీలాగా వాడు కూడా తేడా అయి ఉంటాడు. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది ఫ్రెండ్స్, బట్ ఎవరి వల్ల తెలియట్లేదు. ఇంకో టెన్షన్ ఏంటి అంటే నాకు నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉంది వేరే వాడితో. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నేనప్పుడు ఊర్లో లేను. నా కోసం 2 చుక్కలు కార్చే వాళ్లే లేరు మామ. ఐ మీన్ కన్నీటి చుక్కలు. ఎందుకు లేరు? మీరు ఒప్పుకుంటే 4 తెల్లని చుక్కలు వేస్తారు. మీ నాన్న అనవసరంగా 2 చుక్కలు కార్చేశాడు. ఐ మీన్ నువ్వు పుట్టినప్పుడు కన్నీటి చుక్కలు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు. నీ కోసం 2 చుక్కలు ఏంది? 2 గ్లాసులు కారుస్తా, అదే కన్నీటి చుక్కలు. బాయ్ ఫ్రెండ్ టైటానిక్ లో హీరోలా నా బొమ్మ గీస్తా అంటాడు. బొమ్మ గీసిన వీడియో ఉంటే పెట్టు, చూస్తాము. కాన్సంట్రేషన్ రావట్లేదు, పనయ్య గీస్తా అంటాడు. తర్వాత బట్టలు వేసుకో రేపు చూద్దాంలే అంటాడు. నీ ఫారెస్ట్ చూసి భయపడ్డాడేమో పిల్లాడు. అమ్మాయిలు, మీ భర్త కొంచెం సగం కడుపు నింపితే మంచం పూర్తిగా కడుపు నింపుతుంది. కాబట్టి మీరు పస్తులు పడుకోకండి, వాళ్ళని అలా పడుకోనివ్వకండి. అర్థమవుతుందా? నువ్వెన్ని కడుపులు నింపావు? గైజ్, నా బాయ్ ఫ్రెండ్ కి ఈ రోజు మా ఇంట్లో ఎవరు లేరు అని చెప్పా, అంతే. మా బాయ్ ఫ్రెండ్ మెడికల్ షాప్ కాడుండి 500 ఫోన్ పే చేయ అన్నాడు. నీ దగ్గర 500 తీసుకొని నిన్నే చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడురా. అది మగాడ్రా బుజ్జా. ఆటలేమో కోటలు దాటుతాయి, పర్ఫార్మెన్స్ ఏమో నిమిషం దాటదు. నా దగ్గర చాలా స్టామినా ఉంది, ఒకసారి ట్రై చేయమంటావా? ఇంతకు ముందు అయితే ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడదుంది అనేవారు, కానీ ఇప్పుడు ప్రతి హస్బెండ్ మర్డర్ వెనక తన వైఫ్ ఇంకా దాని లవర్ ఉంటున్నాడు. ఇది మాత్రం కరెక్ట్ గా చెప్పారు. కొంచెం ప్రాక్టికల్ గా మాట్లాడుకుందామా? కట్నం ఇవ్వడానికి నాకు ప్రాబ్లం లేదు, బట్ పెళ్ళయ్యాక డైలీ నైట్ 2K చార్జ్ చేస్తా, ఓకేనా? రోజు 2000 పెట్టి పెరుగన్నం ఎందుకు తింటాం? రోజుకొక బిర్యానీ తింటాం. ఓయో ఓయో అని చావదొబ్బుతారు. తీరా వెళ్ళాక 2 minutes లో పని చేసేసి టీవీ చూస్తూ బిర్యానీ తినడం తప్ప అక్కడ ఇంకేం లేదు. ఓయో ఎన్నిసార్లు పోయినావు? చాలా అనుభవం ఉంది నీకు. భార్య బస్ స్టాండ్ లాంటిది, భర్త బస్సు లాంటోడు. మరి డిపో ఎక్కడెక్కడ తిరిగినా చివరికి బస్ స్టాండ్ కి చేరాల్సిందే. దీన్నే బతుకు బస్ స్టాండ్ అంటారు అనుకుంటా. ఇవాళ ఎన్ని బస్సులు వచ్చాయి బస్ స్టాండ్ కి? మధ్యలో రిక్వెస్ట్ స్టాప్లు ఉంటాయి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? డేట్ లో మీ లెఫ్ట్ ఫింగర్ నెయిల్స్ ఎందుకు లేవండి అన్నాడు. నేను నీ రైట్ హ్యాండ్ రేఖలు ఎందుకు అరిగిపోయాయో ఫస్ట్ అది చెప్పుగాడదా అన్నా. నీకెలా తెలిసింది? నువ్వు చూస్తావా? ఎన్ని దారుణాలు సార్. పాపకి చాలా ఏళ్ల అనుభవం ఉన్నట్టుంది. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. అరే, నేను అందంగా ఉంటే లైక్ చేయి, క్యూట్ గా ఉంటే కామెంట్ చేయి. ఈ షో ఎక్కడ జరుగుతుంది చెప్పండి రా బాబు. కామెంట్ చేయి, నీకు నచ్చేస్తే ఫాలో కొట్టు, ఏదో ఒకటి చెయ్యి, ఏమీ చేయకుండా మాత్రం ఉండకు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. అట్లుంటది మనతోని ముచ్చట. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి సినిమాలు.